హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రాలు. అందరి ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలం నుండి ఇంతవరకు దేవుడు అత్యధికమైన తన కృపచేత మనం కాపాడి ఆయన సన్నిధిని ఆరాధించడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి ఈ అద్భుతమైన సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. దాన్ని బట్టి దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రాలు, కోట్లాది వందనాలు. ప్రైజ్ ద లార్డ్. I greet you everyone in the name of Jesus Christ of Nazareth for this wonderful time also. Today also I welcome you everyone for this great time. And today also we are going to worship the Lord God Almighty. Praise the Lord. ఈ దినం కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈ ఆరాధన సమయానికి. అలాగనే ప్రతిరోజు జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ అండ్ అనుదిన సమృద్ధి కృప. Praise the Lord. I welcome you everyone for this wonderful time, abundant grace, every day abundant grace. So today also we are in the grace of our Lord Jesus Christ, living and acting and doing everything. Praise the Lord. So ఈ దినం కూడా దేవుని గణపరచుదాం, పరిశుద్ధాత్మ సన్నిధిని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, సమయ దినం కొరకు వందనాలు, స్తోత్రాలు. మా మధ్యలో సంచరిస్తున్న ప్రభువా, దేవా, ఉదయకాలం నుండి ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచి నడిపించినందుకు వందనాలు. మా మనసుల్లో, మా హృదయాలు, మా తలంపులో నీ సన్నిధి ఉన్నందుకు వందనాలు. నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమం మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. దేవా, ఈ దినం కూడా మేము ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. ఈ సన్నిధానంలో ప్రభా మేము బ్లెస్ చేస్తున్నాం నాయన. ప్రతి ప్రాణిని, ప్రతి జీవిని, ఈ భూమి మీద సకల జీవులు నిన్ను ఆరాధించుదురుగాక. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు నిన్ను గణపరచుదురుగాక నాయన. సర్వ శరీరులు నిన్ను ఆరాధించుదురుగాక. సర్వ శరీరులు నీకు సాగిలు పడి నమస్కరించుదురుగాక. దేవా, భూమి మీద ఉన్నటువంటి ప్రతి కులము, మతము, వర్గము, ప్రాంతీయత నాయన, ప్రతి ఒక్కరు నీ సన్నిధిని గుర్తించినట్లుగా దేవా, నీ ఆత్మతో నింపబడినట్లుగా నీ శక్తిని, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించండి. pour out God your spirit upon every flesh and in every country, in every family, Lord, in every heart. Let your people receive your power, spirit, anointing today, tonight and morning time in some other countries, God. Bless them, Jesus. Bless them, Lord, with the power of God. దీవించండి, ఆశీర్వదించండి, మహిమ పొందండి ప్రభా. ఈ దినాన్ని నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని, మహిమ పొందమని, దురాత్మను, దైవ శక్తులు, చీకటాత్మలన్నిటినీ గద్దిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఈ సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ నామ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈ దినం కూడా మరి ప్రభువుని స్తుతించడానికి, యేసయ్యను గణపరచడానికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సో దేవుని గణపరిచేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు మన హృదయంలో, మన అంతరంగాల్లో ప్రభువుకి మహిమ చెల్లించేటట్లుగా, ప్రభువుకి మహిమార్థమైనటువంటి రీతిలో మాట, చూపు, నడక, క్రియ, కార్యాలు అన్నీ కూడా దేవుని మహిమపరిచేటట్లుగా ఉన్నట్లుగా దేవుడు మనల్ని నడిపించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ దినం కూడా పాట పాడి ప్రభువుని ఆరాధించుదాం, యేసయ్య నామాన్ని ఘనపరిచి మహిమపరచుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు.
మరువనేసు నిన్ను నే మరువనేసు నిన్ను నే విడువనేసు స్తుతించెదా నీ నామం దేవా అనుదినం స్తుతించెదా నీ నామం దేవా అనుదినం మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం నీ సన్నిధి మాతో ఉన్నందుకై వందనాలు. మా దేశంలో ఉన్నందుకు వందనాలు, మా రాష్ట్రాల్లో ఉన్నందుకు వందనాలు, మా పల్లెలు, మా ప్రాంతాలు, దేవా, మా గృహాల్లో, మా హృదయాల్లో, మా అంతరంగాల్లో నువ్వు సమృద్ధిగా ఉన్నందుకు వందనాలు. దేవా, ఈ దినం ఎంతమంది పేదరికులు ఉన్నారు అటు వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. పేదరికము నిర్మూలమవునుగా కేస్తున్నాము. పేదలు దేశంలో ఉండక మానరని సెలవిచ్చావు తండ్రి. దేవా, ఈ దినము ప్రభా ప్రతి ఒక్క సహోదరి సహోదరుడు ఆహారం కొరకు కష్టపడుతున్నవారు దేవా, వారి జీవితాన్ని అధోగతి పాలు చేసుకొని సమస్తాన్ని నష్టపోయి కోల్పోయి రోడ్డు మీద పడినటువంటి ప్రతి ఒక్కరిని దీవించాలి దేవా. ఆస్తులన్నీ కోల్పోయి అనాథులైపోయిన వారిని అందరిని దీవించండి ప్రభా. నిన్ను సమీపించడానికి, నిన్ను వెంబడించడానికి సహాయం చేయండి దేవా. ఈ రాత్రి కాలంలో మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. నష్టపోయిన వారి నష్టాన్ని అంతటిని పూడ్చండి ప్రభా. నీకు మొరపెట్టడానికి, నీకు సమీపించడానికి నీ యొద్దకు వచ్చి ప్రభా పాప పశ్చాత్తాపంతోనూ మారు మనసు పొంది, రక్షణ పొంది, విడుదల పొందటానికి, స్వస్థత పొందటానికి సహాయం చేయండి.
మేము ప్రార్థిస్తున్నాము తండ్రి, తమ పొలాల్లో పంట నష్టమైపోయి పొలాలు సరిగా పండక దేవా సరైనటువంటి రీతిలో ప్రభా వ్యవసాయం జరగక ఎంతోమంది ప్రభా ఆత్మహత్యలకు గురవుతున్నారు. అట్టి బిడ్డలందరినీ దీవించండి, రాత్రి కాలంలో ధైర్యపరచండి ప్రభా, ప్రోత్సహించండి, బలపరచండి. ఎంతోమంది ప్రభా చదువులో వీక్ అయిపోయి బలహీనైపోయి ఆత్మహత్యలకు గురవుతున్నారు తండ్రి. అనుకున్నది సాధించలేదని ఎంతగానో ప్రభా క్షోభపడుతున్నారు. అట్టి బిడ్డలను దర్శించండి తండ్రి, ఆదరించండి, ధైర్యపరిచి ప్రోత్సహించండి. ఎంతోమంది రాత్రి కాలంలో ప్రభా దేవా మనుషుల చేత మోసం చేయబడి బ్యాంకు లోన్స్ దగ్గర, కాలేజీ సీట్ల దగ్గర అధికమైన ధనం ఇస్తామని చెప్పి ఎంతోమంది మోసాలు చేశారు, మోసపోయారు. మోసపోయిన ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. మోసం చేసిన మోసగాళ్ళతో, అబద్ధికులతో, దొంగలతో మాట్లాడండి ప్రభా, గద్దించండి ప్రభా. నీవు న్యాయవంతుడివి, నీవు ప్రభా పరిశుద్ధుడు, నీతిమంతుడు నాయన. నీ అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి దురాత్మను యేసు నామములో గద్దించమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే హే గద్దించబడును గాక దురాత్మ శక్తి, మోసపాత్మ, అబద్ధపాత్మ, ప్రతి విధమైనటువంటి సాతాను యొక్క శక్తి ప్రభావము ఇప్పుడే యేసు నామములో గద్దించబడును గాక. దేవా మోసపోయిన ప్రతి బిడ్డ హృదయాన్ని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. ఈ రాత్రి కాలంలో తండ్రి తమ జీవితంలో ఆరోగ్యాన్ని కోల్పోయారు ఎంతోమంది బంధువులు కోల్పోయారు, రక్త సంబంధులు కోల్పోయారు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి కుటుంబాల్లో రక్త సంబంధాలు లేక ఎంతోమంది ప్రభా లోకరీతిగా, శరీర రీతిగా, దుష్టాత్మతో, చీకటాత్మతో నాయన కుటుంబాల్లో చిచ్చు పెడుతూ నాయన ఎన్నో కుటుంబాలు, ఎంతో మందిని ప్రభా సర్వనాశనం చేస్తున్న దురాత్మను గద్దించండి నాయన. కుటుంబాలను శాంతి లేక, సమాధానం లేకున్నటువంటి కుటుంబాలను దర్శించండి ప్రభా. ఏ దుష్ట శక్తి ద్వారా, ఏ దురాత్మ శక్తి ద్వారా, దైవాత్మ ద్వారా సమాధానం నాయనా అల్లరి చిల్లరి నీచమైన శక్తి ప్రభావం పనిచేస్తూ ఉందో ఆ శక్తులన్నిటిని కొట్టివేయండి రాత్రి కాలంలో. ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. అలాగనే తండ్రి నీ సన్నిధానంలో ఎంత ప్రార్థించిన ప్రార్థనకు ఫలితం లేదని బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి, విశ్వాసముతోను నిరీక్షణతో నింపండి నాయన. వారి జీవితాల్లో అద్భుతాలు జరుగునుగాక యేసు నామములో. నిరుత్సాహం, కృంగుబాటుతనమును పారద్రోలండి ప్రభా. అవిశ్వాసాన్ని గద్దించండి, అక్రమమైన శక్తులు గద్దించబడును గాక యేసు నామములో. నీచమైన శక్తులు గద్దించబడును గాక యేసు. ఎంతో మంది జీవితాల్లో ప్రభా ఎన్నోసార్లు ప్రభా వారి జీవితాల్లో నిరుత్సాహానికి గురయ్యారు తండ్రి, ఒంటరితనానికి గురయ్యారు, మనుషుల చేత బాధించబడ్డారు, అవమానించబడ్డారు, నిందించబడ్డారు, గాయపరచబడ్డారు. అటు వారందరినీ రాత్రి ముట్టి బాగు చేయండి తండ్రి. బలపరిచి ధైర్యపరచండి దేవా. పరిశుద్ధాత్మ శక్తిని, అభిషేకాన్ని కొమ్మరించండి తండ్రి. ఈ రాత్రి ప్రత్యేకమైన నీ కృప నాయన ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ యొక్క ప్రభా స్వరాన్ని వింటూ ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆదరించబడునుగా. అన్ని సమస్యల నుండి, ఫ్రమ్ ఆల్ ద సర్కమ్స్టెన్సెస్, బ్యాడ్ సర్కమ్స్టెన్సెస్, అండ్ ఫ్రమ్ ఆల్ ద వరీస్, ట్రబుల్స్, trials, hardships, afflictions, sufferings, people be set free in Jesus' name. విడుదల పొందుదురుగాక, స్వస్థత పొందుదురుగాక, అద్భుతాలు జరుగునుగాక ఇప్పుడే యేసు నామములో. దేవా సమృద్ధి అయినటువంటి ఆహారం బిడ్డలు పొందుదురుగాక. నాయన దిక్కులేక రోడ్ల మీద తిరుగుతున్నవారు, పిచ్చివాళ్లే తిరుగుతున్నవారు, చదువుకొని ధనవంతులుగా ఉండి సమస్తాన్ని విడిచిపెట్టి పిచ్చివాళ్ళుగా ప్రభా మైండ్ అప్సెట్ అయిపోయి రోడ్ల మీద తిరుగుతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి దేవా.
అద్భుతాలు చేయండి, రాత్రి అద్భుతాలు చేయండి దేవా, మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకమైన నీ సన్నిధి నాయన, ఎన్జిఓస్ ఎంతమంది అయితే అనాథాశ్రమాలని, వృద్ధాశ్రమాలని, మెంటలీ డిసేబుల్డ్గా ఉన్నటువంటి వారిని ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, ఆహారం పెడుతూ, వారికి మంచి వసతునిస్తూ ప్రభు ఎంతమంది అయితే సహాయం చేస్తున్నారు, వారిని, వారి కుటుంబాలను, వారి యొక్క స్పాన్సర్స్ను, వారి సపోర్టర్స్ను దీవించండి నాయన. వారి ఫ్యామిలీస్ని ఆశీర్వదించండి. ఈ రాత్రి కాలంలో ప్రత్యేకమైన నీ కృప ఉంచండి, మహిమ పొందమని. ఈ రాత్రి ప్రత్యేకమైన నీ సన్నిధి ప్రభా, ఈ భూమి మీద నాయన ఎంతమంది అయితే బాధపడుతున్నారు, అట్టి వారందరితో సమృద్ధి కృప ఉంచండి. అబౌండెంట్ గ్రేస్ బీ విత్ దెమ్ లార్డ్. దోస్ ఆర్ సఫరింగ్ అండ్ అండర్ ద పెర్సిక్యూషన్స్, అఫ్లిక్షన్స్ and trials, so many God bless them Lord. దీవించి మహిమ పొందమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. సో ఈ రాత్రి కాలంలో కూడా పిల్లారా, దేవుని వాక్యం మన మధ్యలో ప్రకటించబడాలి. వాక్యమే ప్రకటించబడాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం మాత్రమే మన మధ్యలో ప్రకటించబడాలి పిల్లరా. అప్పుడే దేవుడు మహిమపరచబడతాడు. దేవుని వాక్యం ప్రకటించబడితే దేవుడు మహిమపరచబడతాడు. దేవుని వాక్యం ప్రకటించబడకపోతే దేవుడు మహిమపరచబడడు. సో ఈ రాత్రి కాలంలో అందరినీ కూడా ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి. పరిశుద్ధాత్మ సన్నిధి మన మధ్యలో బహుబలంగా పనిచేయనట్లుగా మరి మన దేవుని సన్నిధికి అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ సన్నిధికి అప్పగించుకుందాం. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సన్నిధి, గాడ్స్ ప్రెసెన్స్. ప్రైజ్ ది లార్డ్. గాడ్స్ ప్రెసెన్స్, దేవుని యొక్క సన్నిధి మనల్ని నడిపించినట్లుగా ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. ఐ బిలీవ్ విత్ మై హోల్ హార్ట్. నా పూర్ణ హృదయంతో నేను నమ్ముతూ ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. పరిశుద్ధమైనటువంటి ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. నేను గత దినాల్లో అనేకమైనటువంటి వాక్యాలు మీ మధ్యలో ప్రకటించడం జరుగుతూ ఉంది. మరి దేవుని సన్నిధానంలో ఎవరైతే కనికరం లేని వారిగా ఉంటారో వారి గురించి. ఎస్. సో మరోసారి ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను ఇదను ఈ వాక్యాన్ని మళ్ళా చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడ ప్రారంభిస్తున్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 19 వచ్చిన దగ్గర నుండి చివరి వచ్చిన వారికి, లూక్ చాప్టర్ 16 verse 19 through end the book of Luke chapter 16 verse 19 to the chapter end. Praise the Lord. So many verses. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచు ఉండేవాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతోనూ నిండిన వాడై తన ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఇక్కడ ఒక ధనవంతుడు, ఒక పేద లాజరు. పేదవాడు, కట్టిక పేదవాడు. వానికి ఎన్నో రోగాలు కూడా ఉండేవి, లేకపోతే ఎన్నో కురుపులు ఉండేవి. బైబిల్ గ్రంథం అదే చెబుతా ఉంది. ఎన్నుండే తెలియదు. అయితే అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఏ రోగం ఉందో తెలియదు, ఎన్ని కురుపులు ఉన్నాయో తెలియదు, కానీ కురుపులు నాకెను అని ఉంది. అంటే అతని దేహము బలహీనం అయిపోయింది. ఇక్కడ పైనున్నటువంటి ధనవంతుడేమో పైన చదువుకున్న వాక్యాల్లో చాలా గొప్ప ధనవంతుడు.
దాని గురించి దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ఊదా రంగు బట్టలను సన్నపు నార బట్టలను ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ప్రతి దినం, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎవ్రీ డే దేర్ వాజ్ ఎ రిచ్ మ్యాన్ హూ వాజ్ క్లోత్డ్ ఇన్ పర్పుల్ అండ్ ఫైన్ లినెన్. ఫైన్ లినెన్, లినెన్ అనేటువంటి చాలా కాస్ట్లీ. ఇప్పుడు కూడా, అప్పుడే కాదు, ఇప్పుడు కూడా లినెన్ అనేటువంటి వస్త్రము లేకపోతే ఆ యొక్క క్లాత్ అనేటువంటి చాలా కాస్ట్లీ. లినెన్ ఈజ్ ద వెరీ కాస్ట్లీ క్లాత్. అండ్ who feasted sumptuously. వావ్, ఎవ్రీ డే. దీని గురించి ఏం చెబుతుందంటే దేవుని వాక్యంలో కొన్ని వాక్యాలు మనం చదువుకున్నట్లయితే, అతడు ప్రతి దినము విందు చేసుకుంటున్నాడంట, నాన్ స్టాప్గా, ఏమాత్రం కూడా కొదవ లేకుండా, కొరత లేకుండా, సమృద్ధైనటువంటి ఆహారంతో రోజు విందేనంట. ఫీస్టెడ్ అని ఉంది బైబిల్ గ్రంథంలో. క్రైస్తవుల చాలా గొప్ప ధనవంతుడండి. ఈ దినాల్లో కూడా క్రైస్తవులు చాలా గొప్ప ధనవంతులు ఉన్నారు. వారికి 4 తరాలు 10 తరాలు కూర్చొని తిన్న తరగనంత ధనం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళలో కనికరము కనపడదు, దయ కనపడదు, జాలి కనపడదు, ప్రేమ కనపడదు, పరిశుద్ధత కనపడదు, నీతి కనపడదు. కొంతమందిలో వారి వరకు మాత్రమే వారు మంచివారిగా ఉంటారు, వారి వరకు మాత్రమే గొప్పగా ఉంటారు, వారి ఇంటిలోనే, వారి మెంబర్సే. వీడికి 4 అన్నదమ్ములు కూడా ఉన్నారని చెబుతూ ఉన్నాడు తర్వాత కింద వాక్యం చదువుకుంటే. అంటే అన్నదమ్ములు కూడా ఉన్నారు. ఫ్యామిలీ అంతా కూడా ప్యాకేజ్ అనమాట. చక్కగా హ్యాపీగా ఆనందిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాడు చెప్పే మాటలు బట్టి లాస్ట్లో ఏముందంటే, నాకు ఇంకా 4 అన్నదమ్ములు కలరు, ఈ లాజర్ను వాళ్ళ దగ్గరికి పంపండి, వాళ్ళు కూడా నాకులాగానే వాళ్ళు సుఖపడతా ఉన్నారు, ఈ విధంగా నాకులాగా వాళ్ళు ఇక్కడ నేను బాధపడుతున్నట్లు వాళ్ళు బాధపడకూడదు అని అంటున్నాడు కింద వాక్యాల్లో. అంటే దాని అర్థం ఏంటంటే హోల్ ఫ్యామిలీ ప్యాకేజ్ అనమాట. హోల్ ఫ్యామిలీ. కొంతమంది వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత సుఖపడతారు, ఎంత హ్యాపీగా ఉంటారు, ఈ భూమి మీద ఎంత సంతోషంగా ఉంటారు, ఎంత తింటారు, ఎంత తాగుతారు, ఎంత కాస్ట్లీగా ఉంటారో తెలియదు పిల్లారా, అంత కాస్ట్లీగా ఉంటారు. మరి కొంతమందికి ఈ వాక్యాలు తెలిసేనేమో, బైబిల్ చదివి లేకపోతే ఎవరిని చెప్పటం వల్లనేమో కొంతమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. కొంతమంది ధనికులు కొంతమంది ఇస్తూ ఉంటారు, కానీ కొంతమంది ఇవ్వరు, చాలా వరకు ఇవ్వరు. నీకు దేవుడు ఇస్తున్న ధనము ఎందుకంటే పిల్లారా, నువ్వు దేవునికి మహిమకరంగా అనేకులకి హెల్ప్ చేయటానికి, సహాయం చేయటానికి. ధనం లేకపోతే నీ దగ్గర పర్లేదు, ఏం పర్లేదు, నో ప్రాబ్లం. కానీ ధనం లేనటువంటి వాళ్ళు కూడా ఎట్లా ఉండాలి చెబుతా ఉంది వాక్యం. ధనం ఉంటే నీ దగ్గర నీ ధనాన్ని దేవునికి మహిమార్థమై ఎంతోమందికి నువ్వు సహాయం చేయాలి. పేదవాళ్ళకి, కటిక దరిద్రులకి, అనాథులకి, కష్టంలో ఉన్నవారికి, బాధల్లో ఉన్నవారికి, నిందల్లో ఉన్నవారికి, అవమానాల్లో ఉన్నవారికి నువ్వు చేయగల సహాయం చేయి. ఎందుకంటే దేవుడు ధనాన్ని ఇచ్చాడు, నువ్వు దీవించబడ్డావు, నువ్వు ఆశీర్వదించబడ్డావు. యు ఆర్ బ్లెస్డ్ విత్ ద మనీ, విత్ ద గోల్డ్, విత్ ద fields and cars and buildings, the good business and job. God blessed you, so you have to share your blessings with others. That is the will of God, that is the heart of God, that is the real blessing. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్న వాక్యంలో ధన్యతల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, Matthew chapter 5 verse 3 through some verses. Go and read. బేదలైన మీరు ధన్యులు అని కూడా ఉంది వాక్యంలో. బేదలైనటువంటి వారు కూడా ధన్యులు పిల్లారా. దేవునికి స్తోత్రం. మీరు తృప్తిపరచబడతారు. పేదలు కూడా ధన్యులే. ఏం భయపడొద్దు, అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. మీ పేదరికాన్ని చూసి దేవుని తట్టు చూడండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి.
ఒకవేళ ధనికులుగా ఉంటే మీరు సహాయం చేయండి అని చెబుతున్నా నేను. పేదలుగా ఉంటే దేవుని తట్టు చూసి ధైర్యంగా ఉండండి అని చెబుతున్నా. దేవుడు మీ సహాయం, దేవుడు మీ ఆహారం, దేవుడు మీ పానీయం, దేవుడు మీకు వస్త్రాలను ఇస్తాడు, దేవుడు మీ కష్టాజితం దీవిస్తాడు. తప్పకుండా పేదవాళ్ళు ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదండి. కానీ ధనికులు చెబుతుంది ఏంటంటే దేవుడు పేదవాడిని కనికరించని చెబుతున్నాడు. పేదవాడు దేవుణ్ణి అడగండి, పేదవాళ్ళు దేవుని దగ్గరికి రండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి, అద్భుతాలు చేస్తాడు. నేను ప్రభువు నమ్ముకున్న తర్వాత మా ఇల్లు, మా పొలాలు అన్ని ఇడిచిపెట్టేసారు. ఒక్క పైసా కూడా తెచ్చుకోలేదు. ఒక్క పూట కూడా నేను అన్నం తెలియలేదు మా వాళ్ళ దగ్గర. వ్యర్థంగా వాళ్ళ మీద పడిపోయి ఎప్పుడన్నా ఊరికి వెళ్తే వాళ్ళు భోజనం పెడితే తప్ప వాళ్ళని కష్టపెట్టి బాధ పెట్టి ఒక్కరోజు కూడా నేను అన్నం తినలేదు. యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత 16 సంవత్సరాలకి యేసు ప్రభువుని తెలుసుకున్నాను. యేసు ప్రభువుని తెలుసుకోక ముందు వేరే చరిత్ర. యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత అయితే కష్టపడి చదువుకునేటప్పుడు కూడా బైబిల్ కాలేజీలో కష్టపడి చదువుకొని పని చేసి వర్కింగ్ స్కాలర్షిప్లు చదువుకొని ఫీజులు కట్టుకొని బైబిల్ ట్రైనింగ్ చేసి 3 సంవత్సరాలు. తర్వాత సేవకు వచ్చినప్పుడు ఎన్నో కష్టాలు పడి ఎప్పుడు ఎవరిని అడగలేదు వెళ్ళి నాకు కష్టంగా ఉంది, నాకు అన్నం పెట్టండి అని. మా వాళ్ళని, బంధువుల్ని, రక్త సంబంధాలు ఎవరిని కూడా, ఏ సంస్థని, ఏ పాస్టర్ గారిని, నాయకుని కూడా ఎవరిని అడగలేదు. విశ్వాసం కూడా ప్రభు అన్నాడు, నీ పని ఏంటంటే సేవ చేయటం, సువార్త ప్రకటించడం, అంతే. నువ్వు సేవ చేయి, సువార్త ప్రకటించు, నేను నీకు ఇస్తానన్నాడు. సో కష్టపడటం ప్రారంభించాను పిల్ల. రాత్రి పగలంతా తిరిగి సువార్త ప్రకటించేవాడిని. హల్లెలూయా. హైదరాబాద్లో పరిచయం స్టార్ట్ చేసినప్పుడు, అలాగే చెన్నైలో కూడా ప్రైజ్ ద లార్డ్. సో నిజామాబాద్ వచ్చినప్పుడు కూడా నిజామాబాద్లో కూడా కష్టపడి రాత్రి పగలు కష్టపడి సేవ చేసి ఆ సేవను దేవుడు దీవించాడు పిల్లారా. పరిచయం దేవుడు దీవిస్తాడు, కష్టాన్ని దేవుడు దీవిస్తాడు. నువ్వు ఎన్నో కష్టాల్లో ఉండొచ్చు. నేను కూడా తినటానికి, ఉండటానికి, కట్టుకోవటానికి లేక ఎన్నో కష్టాలు పడ్డా. అయినా ఎన్నడూ నిరుత్సాహపడలేదు, కృంగిపోలేదు, బలహీనపడలేదు, వెనకంచి వేయలేదు, దేవుని సేవ విడిచిపెట్టలేదు. నేటికి కూడా సేవే. వాక్యం ప్రకటిస్తే డబ్బులు వస్తాయని చెప్పి వెళ్ళి వాక్యం ప్రకటించడం, సిద్ధపడి మెప్పించి ఒప్పించి సువార్త ప్రకటించడం కాదు. వాక్యం ప్రకటిస్తే పైసా తీసుకొని ఎక్కడ కూడా వాళ్ళు ఇష్టంగా ఏదైనా కానికిస్తే తప్పితే అవి కూడా ఒక్కోసారి దేవుడు నన్ను ప్రేరేపిస్తే వాళ్ళకి వచ్చేసేస్తా. అక్కడ వాళ్ళ పేదవాళ్ళకి బట్టలకి ఇస్తారు. వాళ్ళ సంఘంలో ఎవరికి పేదవాళ్ళు ఉంటే దేవుడు దీవిస్తామన్నట్టులారా, దేవుడు దీవిస్తాడు. సో దేవుని వాక్యం సెలవిస్తుందంటే 22వ వచనం చదువుదాం, వర్స్ 22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. The poor man died and was carried by the angels to Abraham's side. The rich man also died and was buried. Wow, and was buried. Rich man and poor man. నీ పేదరికంలో దేవుని తట్టు చూడమని చెబుతున్నాను. ధనవంతులకి ఏం చెబుతున్నానంటే మీ ధనాన్ని దేవుని యొక్క మహిమార్థమై పేదలతో పంచుకోండి అని చెబుతున్నాను. హల్లెలూయా. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నేలల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లుగా సుఖమును అనుభవించితివి, అలాగే నేను లాజరు కష్టమని అనుభవించాను అని జ్ఞాపకము చేసుకోను. ఇప్పుడైతే వాడు ఇక్కడ సుఖపడుతూ ఉన్నాడు. బట్ అబ్రహాం said, child, remember that you in your lifetime received your good things, and Lazarus in like manner bad things. You received good things, Lazarus received bad things, but now he is comforted here and you are in anguish. నువ్వైతే యాతన పడుతున్నావు, అతడైతే ఇక్కడ
సుఖపడుతున్నాడు. యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే పిల్లరా, పేదల్ని కనికరించే విషయం, పేదల్ని కనికరించడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పేదల పట్ల జాలి చూపుతున్నాడు, పేదల పట్ల కనికరం చూపుతున్నాడు, పేదల పట్ల దయ చూపుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి పేదవాళ్ళందరి పట్లని కాదండి, ఇట్లాగా అందరి పట్లే ఒక రకం చెబితే, అయితే వాళ్ళల్లో ఉన్నటువంటి మంచి గుణాలను కూడా దేవుడు కౌంట్ చేస్తాడు. పేదరికంలో ఉన్నవారు పాపం చేయరు అంటానికి లేదు. పాపం అనేది ప్రతి మనిషిని చంపిద్ది. పాపం వలన వచ్చే జీవితం మరణం. ప్రతి మనిషిని చంపేస్తుంది, బలహీనపరిచిద్ది, నాశనం చేసిద్ది, పతనం చేసిద్ది, పాడు చేసిద్ది, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా చేస్తుంది. తప్పు చేయనోడు, పాపం చేయనోడు పరిశుద్ధంగా చక్క ప్రశాంతంగా ఉంటాడు. ఎవరైనా కానీ ఎవడైతే తప్పు చేస్తాడో వాడు కప్పిపుచ్చుకోవాలని చూడటానికి ఎన్నో ప్లాన్లు చేస్తాడు, ఎన్నో మాటలు మాట్లాడతాడు, ఇంకెన్నో తప్పులు చేస్తాడు, ఇంకెన్నో బలహీనతల్లో కూరుక్కుపోతాడు, జిగటగల దొంగ ఊబిలోకి వెళ్తాడు. ఇంకా సో పిల్లారా, యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ కథ చాలా అద్భుతంగా ఉందండి. అసలు మోషే ప్రవక్తలు కూడా ఉన్నారు అని చెబుతాడు ఇంకా కింద. అంటే అబ్రహాము తర్వాత జరిగినటువంటి కథగా కూడా మనం దీన్ని గుర్తిస్తూ ఉంటాం. మోషే ప్రవక్తలు కూడా అంటే మోషేకి ముందు జరిగింది, అబ్రహాంకి మోషేకి ముందు ఇది. అంటే మోషే ప్రవక్తలకి ఇక్కడ ఉండాలి. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాట కోరువారు దాన్ని దాట చాలకున్నట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నది. అండ్ బిసైడ్ ఆల్ దిస్ బిట్వీన్ us and you a great charms, has been fixed in order that those who would pass from here to you may not be able, and none may cross from there to us. మా దగ్గర నుండి అక్కడికి రాలేరు, అక్కడి నుండి ఇక్కడికి రాలేరు. చాలామంది ఏమంటారంటే, చనిపోయిన తర్వాత ఎవరు చూసి వచ్చారండి, ఏదో చెబుతారు అని అంటారు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెబుతున్నాడు యేసుప్రభు వారి ముందే. అది నీకు తెలియకపోవచ్చు, నీకెవరు చెప్పకపోవచ్చు. కానీ యేసుప్రభు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, చనిపోయిన వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలా ఉండారు, ఎక్కడ ఉండారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళ సుఖం ఏంటి, ఇవన్నీ చక్కగా చెబుతున్నాడు ముందే మనకి. చనిపోయిన తర్వాత తప్పకుండా నరకం ఉంటుందని చెబుతున్నాడు. ఎవరికి? జాలి లేని వాళ్ళకి, దయ లేని వాళ్ళకి, కనికరం లేని వాళ్ళకి, మంచితనం లేని వాళ్ళకి, విశ్వాసం లేని వాళ్ళకి, అబద్ధికులకి, మోసగాళ్ళకి, దొంగలకి, చోరులకి, వ్యభిచారులకి, త్రాగుబోతులకు, తిరుగుబోతులు, ఇలాంటి ఇంకా చెడంతా చెడ్డ పనులు చేస్తూ ఈ భూమి మీద తమకిష్టం వచ్చిన బ్రతుకుతున్న ప్రతి ఒక్కళ్ళకి నరకం ఉందండి. నరకం ఉంది, తప్పించుకోలేవు. నరకం లేదని బోధిస్తారు కొంతమంది బోధకులు. తప్పు, అందరికీ నరకం ఉంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఎత్తించేవంటే, నువ్వు విశ్వాసం ఉంటే నువ్వు ఎందుకు తప్పులో ఉండవు కదా. విశ్వాసం లేక నువ్వు తప్పు చేస్తున్నావు. తప్పు చేసేవా, మళ్ళా విశ్వసించి యేసు ప్రభువుని, మళ్ళా నువ్వు తప్పు చేసి విశ్వసించి మళ్ళా నువ్వు నీ సీనియర్కి పోయినట్టే. నేను పెద్ద సీనియర్ని అని చెబుతారు కొంతమంది. నేను సీనియర్ కాబట్టి నేను ఏం చెప్పినా చెల్లిద్ది, నేను ఏది చేసినా కానీ ఓకే అయిపోయిద్ది, నేను నేను నమ్మేస్తారని చెప్పి దినాలు చాలామంది అబద్ధాలు, తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు. నో, నువ్వు పాపం చేసి నువ్వు తప్పు చేస్తే తప్పు కూడా మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు. మళ్ళా నమ్మాలి యేసు ప్రభువుని, మళ్ళా నమ్మాలి. అర్థమవుతుందా? మళ్ళీ నమ్మాలి, మళ్ళా విశ్వాసం కలిగి దేవుని దగ్గర రావాలి. ప్రార్థన చేయటానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, ఒప్పుకోవడానికి, నీ తప్పిదాలు, నీ బలహీనతలు అన్నింటిని కడుక్కోవడానికి రావాల్సిందే. చాలా మందికి రావాల్సింది తెలియట్లా అనుకుంటున్నారు. మేము మోస్ట్ పవర్ఫుల్ సీనియర్స్ అనుకుంటున్నారు. మేము ఏం చేసినా చెల్లిపోయింది అనుకుంటున్నారు. నో, నీలో పాపం ఉంటే నువ్వు పాపివే, నీలో తప్పు ఉంటే నువ్వు తప్పుటోడివే, నీలో అక్రమం ఉంటే అక్రమకారుడివే.
అబద్ధం ఉంటే అబద్ధికుడివే, మోసం ఉంటే మోసగాడివే. నువ్వు అనవసరంగా ఈర్ష్య ద్వేషాలతో ఉంటే నువ్వు దుష్టుడివే, దుర్మార్గుడివే. ఎస్ ఎస్ జాగ్రత్తగా ఉండాలి. వాడు యాతన పడుతూ ఉన్నాడు నరకంలో, అర్థమవుతుందా? అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు నలుగురు అన్నాను నేను, ఐఎమ్ వెరీ సారీ, నాకు 5 సహోదరులు ఉన్నారు. అండ్ హీ సెడ్, దెన్ ఐ బెగ్ యూ ఫాదర్, సో సెండ్ హిమ్ టు మై ఫాదర్స్ హౌస్. వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను అని నేను. ఫర్ ఐ హ్యావ్ 5 brothers, నాట్ 4, 5. నేను ఈయనతో కలిసి 5 అని అనుకున్నాను, 5 brothers, so that he may warn them, lest they also come into this place of torment. ఈ బాధాకరమైన, ఇబ్బందికరమైన, దుష్ట సంబంధమైనటువంటి ఈ భయంకరమైన స్థలములో నా యొక్క సహోదరులు రావద్దు, నా సహోదరుల యొక్క కుటుంబాలు రావద్దు. ఎవ్వరు కూడా ఇలాంటి భయంకరమైన పరిస్థితికి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ప్రభు ముందే చెబుతున్నాడండి. ఎవడు చూసి వచ్చాడు, ఎవడు చెప్పాడు అని అంటారు. యేసు ప్రభు చెబుతున్నాడు, వినండి. తప్పు చేసిన ప్రతి వీళ్ళు అర్థమవుతుందా? యూదుల గురించి చెబుతుంది ఇక్కడ. అబ్రహాము నా తండ్రి అంటే ఎవరైనా? అబ్రహాం కుమారుడు అంటే అబ్రహాం సంతానం, కుమారుడు అంటే అబ్రహాం సంతానం. అంటే యూదులు కావచ్చు, ఇశ్రాయేలు కావచ్చు, అబ్రహాం సంతానం వాళ్ళు. అబ్రహాం సంతానానికే నరకం ఉంటే మరి మనకుండదా? మనకంటే నరకం ఉండదంట, నరకానికి వెళ్తారంట కొంతమంది అంటారు. అబ్రహాం సంతానానికే నరకం ఉంది. మన అబ్రహాం సంతానమా? మన అన్ని జనాంగం. కాకపోతే మన కొంతమంది అంటారులే, కొంతమంది ఏమంటారంటే నోవాహు కుమారుడు షేము, హాము, యాపెతులు ఉన్నారు కదా, షేము కుమారులు మనము అని కూడా కొంతమంది చెబుతున్నారు ఈ మధ్యలో, ఇండియాలో ఉన్నవాళ్ళు కూడా. అంటే దాని అర్థం ఏంటంటే అబ్రహాము ఆ సంతానంలోకి వచ్చేది కాబట్టి అట్లాగా. సో కొంతమంది అలా కూడా చెబుతూ వస్తున్నారు, సరే ఎనీహౌ మనం అందరూ కూడా దేవుని కుమారుడైనటువంటి ఆదాము కుమారులమే, అందరు అన్యులైనా కానీ ఎవరైనా కానీ. కానీ బైబిల్ చెబుతా ఉంది ఏంటంటే అబ్రహాముని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని అబ్రహాముకు వాక్యాన్ని ఇచ్చి, అబ్రహాం యొక్క సంతానానికి వాక్యాన్ని ఇచ్చి, ధర్మశాస్త్రాన్ని ఇచ్చి మోషే ద్వారా. సో దేవుడు వాళ్ళనే గట్టిగా వార్న్ చేస్తుంటే మనం చేయడా? అందరూ చేస్తాడు పిల్లారా. మన విశ్వాసం ద్వారా అబ్రహాం పిల్లలమే, ప్రైజ్ ది లార్డ్. కానీ మనందరూ దేవుని పిల్లలమే, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు దేవుని పిల్లలే. సో వార్న్ చేస్తాడు, తప్పకుండా నరకం ఉంది, భయపడండి. పాపం చేయటానికి, తప్పు చేయటానికి, మోసం చేయటానికి, అబద్ధం ఆడటానికి భయం ఉంటలా ఈ రోజుల్లో సేవకులకి, విశ్వాసులకి అస్సలు భయం ఉంటలా. ఏదైనా ధైర్యంగా చేసేస్తున్నారు, డేరుగా చేసేస్తున్నారు. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడలా వారు మారు మనసు పొందుతారని చెప్పాను. మృతుల్లో నుండి వెళితే మారు మనసు పొందుతారంట. ఈ రోజులో చాలా మంది మాట్లాడే మాటలు ఇవే. దేవుని దగ్గర నుండి ఒక గొప్ప మాట తీసుకురండి అని అంటారు. దేవుని దగ్గర నుండి ఆళ్ళు తెచ్చేది ఏంది? నువ్వే తీసుకోవాలి దేవుని దగ్గర నుండి. ఇక్కడ వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు, వాక్యం చదవబడుతున్నప్పుడు, వాక్యం వివరిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం ద్వారా ఒప్పించబడాలి, సరిచేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి మనల్ని మనం పిల్లారా, నూతన పరచుకోవాలి మనల్ని మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మన జీవితాలను మనమే కట్టుకోవాలి. గర్వపడొద్దు, మోస్ట్ సీనియర్ అని చెప్పి. పాపం చేసేవా, తప్పిదాలు ప్రతి ఒక్కళ్ళకి కొలతలు దేవుని దగ్గర ఉంటాయండి. వీళ్ళెంత గర్వపడి నీ వెనకమాల ఏదో 1000 మంది 1,00,000 మంది ఉన్నారని చెప్పి గర్వపడద్దు. సంఘం ఉందని చెప్పి. ఏది సంఘం ఉంటే ఏంటి 1000 మంది సంఘం ఉంటే అని గొప్ప, 1,00,000 మంది సంఘం ఉంటే అని గొప్ప.
10 లక్షల మంది ఉంటే నీకు అని గొప్ప కాదు. ఎవడు నిన్ను పరలోకం తీసుకెళ్ళలేడు. నీ క్రియలే నీతో వస్తాయి. నీ క్రియలు బట్టే నువ్వు తీర్పు పొందుతావు. కొంతమంది మేలు పునరుద్ధానంలోకి వెళ్తారు, కొంతమంది కీడు పునరుద్ధానంలోకి వెళ్తారు. జాగ్రత్త. నిన్నటి దినం కూడా చెప్పుకున్నాం మనం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు చివరి వరకు నమ్మకంగా ఉండాలి పిల్లరా. చూడండి, తీర్పులు మనం చూడలేదా? అప్పటి వరకు బాగానే ఉంటారు, ఓ చిన్న తప్పు చేస్తారు, ఆ తప్పుకి శిక్షలు పట్టలేదా? చివరి వరకు నమ్మకంగా ఉండాలి, చివరి వరకు యథార్థంగా ఉండాలి. నీ కొన ఊపిరి వరకు కూడా నువ్వు నమ్మకంగా యథార్థంగా దేవుని సేవించాలి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం ఇదే చెబుతా ఉంది. అండ్ హీ సెడ్, నో ఫాదర్ అబ్రహాం, బట్ ఇఫ్ సమ్వన్ గోస్ టు దెమ్ ఫ్రమ్ ద డెడ్ దే విల్ రిపెంట్. అందుకు అతడు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పినను. హీ సెడ్ టు హిమ్, ఇఫ్ దే డు నాట్ హియర్ మోసెస్ అండ్ ద ప్రాఫిట్స్, neither will they be convinced if someone should rise from the dead. మృతుల్లో నుండి లేచి వెళ్ళి చెప్పినా కానీ నమ్మరండి. ఇక్కడ ఉన్న ప్రవక్తలు, దైవజనులు, సేవకులు, వాక్యముని బోధిస్తున్న దైవజనులు ఎంతమంది ఉన్నారు? నమ్మండి, వినండి. లేదా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, వినండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు పిల్లారా, ఇక్కడ చాలా ఈ లోక రాస్తున్నప్పుడు అద్భుతమైన విషయాలు రాసుకుంటూ వచ్చాడు. పేదవాళ్ళ గురించి, లాజరు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని నాకు తట్టిన వాక్యాలు. 4వ అధ్యాయంలో 17వ వచనం దగ్గర నుండి, లూక్ చాప్టర్ 4:17. I would like to read for you some more verses. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడిను. ఆయన గ్రంథం ఇప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును. గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును. చాలా అద్భుతమైనటువంటి మాట అండి ఈ యొక్క 18వ వచనంలో. గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. నలిగినటువంటి వారిని విడిపించడానికి, ప్రభు యొక్క హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఎవరికి? బేదలకి. బేదలను ఎక్కువగా. పేదవాడిగా ఉన్నావా, బేదవాడిగా ఉన్నావా, నీ కోసమే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. నిన్ను గొప్పవాడిగా చేయటానికి. ఆత్మలో పేదవాడిగా ఉన్నావా, నీ కోసమే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. నిన్ను గొప్పవాడిగా చేయటానికి ఆత్మలో. నీ దేహంలో ఉన్నటువంటి పేదరికాన్ని తీసివేయటానికి, నీ ఇంటిలో ఉన్న పేదరికం తీసివేయటానికి, నీ వ్యాపారంలో ఉన్న నష్టాన్ని తీసివేయటానికి, నీ ఉద్యోగంలో ఉన్నటువంటి నష్టాలు, నీ చేతులు కష్టాజితము ఏ మాత్రం కూడా నీకు ఆశీర్వాదకరంగా లేనప్పుడు దాన్ని నీకు ఆశీర్వాదకరంగా చేయటానికి యేసు ప్రభు వారి కష్టాల్లో ఉన్న వారి గురించి ఎక్కువ పట్టించుకుంటున్నాడండి. బాధల్లో ఉన్నవారు, నిందల్లో ఉన్నవారు, అవమానాల్లో ఉన్నవారు, కృంగిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారు. అదే చెబుతుంది, పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను. చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, నలిగినటువంటి వారు. The Spirit of the Lord is upon me, because He has anointed me to proclaim good news to the poor. He has sent me to proclaim liberty to the captives, and recovering of sight to the blind, to set at liberty those who are oppressed. Those who are oppressed. Those who are oppressed. ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథమును చుట్టి పరిచారకులకు ఇచ్చి కూర్చుండెను.
సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినని వారితో చెప్పసాగెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. And he began to say to them, today this scripture has been fulfilled in your hearing. Praise the Lord. Let it be fulfilled in your hearing in Jesus' name. పిల్లరా, బాధపడద్దు. కష్టంలో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు బాధపడద్దు. ఒంటరిగా సమస్యలు ఎదుర్కొంటున్నావా, బాధపడద్దు. నీ తరపునే ప్రభువు మాట్లాడుతున్నాడు, ధనవంతుల తరపున కాదు. ఆయన అన్యాయస్తుడు అనుకుంటున్నావా? ధనవంతులు కూడా బాధలో ఉంటే వారి తరపున మాట్లాడతాడు. బాధలో ఉంటే వాళ్ళు స్వచ్ఛమైన వాళ్ళు అయితే, యథార్థంగా ఉంటే, నీతిగా ఉంటే, పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటే ధనవంతుడై విడిచిపెట్టాడు దేవుడు. కానీ కన్నీళ్ళల్లో, దుఃఖంలో, బాధలో ఉన్నటువంటి నిన్ను ప్రభువు చూస్తున్నాడు. నీ పేదరికాన్ని చూస్తున్నాడు. లూకాసు వార్త 7:21 చెబుతా ఉంది. లూక్ చాప్టర్ 7:21. ఆ గడియలోనే ఆయన రోగులను, బాధలను, అపవిత్రాత్మలు గల అనేకులను స్వస్థపరిచి చాలా మంది గుడ్డి వారికి చూపు దయచేసెను. ఇన్ దట్ హవర్ he healed. In that hour he healed many people of diseases and plagues and evil spirits, and on many who were blind he bestowed sight. Praise the Lord. He granted sight. He gave them sight. అనేకులంట, ఒక్క గుడ్డోడు, 2 గుడ్డోడు కాదు, 2 గుడ్డోడు కాదండి. ఒక్క గుడ్డోడు, ఓ చేతులు కాళ్ళు కలిగిన వాళ్ళు, వీళ్ళ గురించి ఒకరు మాట్లాడి ఉండొచ్చు బైబిల్ ఒకసారి, ఒక్కో సందర్భంలో. కానీ ఇక్కడ అనేకులు, యేసుప్రభు అనేకులను బాగు చేశాడు. గుడ్డోళ్ళని, కుంటోళ్ళని, మోగోళ్ళని, చెమిటోళ్ళని. బైబిల్ అంతా చేసి మెనీ హీల్డ్ మెనీ పీపుల్. ఆ గడిలోనే ఆయన రోగులను, రోగములను, రోగాలు, బాధల్లో ఉన్నటువంటి వారు కూడా పిల్లారా, ఏ బాధ అయినా నిన్ను దేవుడు చూస్తున్నాడు. నీ బాధని, నీ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడు. యేసయ్య చూస్తున్నాడండి. సినిమా యాక్టర్లైనా, లాయర్లైనా, జడ్జిస్ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారైనా, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, పరిశ్రమల్లో, నానా రకాలైనటువంటి చిన్న పరిశ్రమలు, అలాగనే వ్యవసాయము, ఇంకా ఏ స్థితిలో నువ్వు ఉండా, పేదరికంతో, నష్టాలతో, బాధలతో, దుఃఖంతో ఉన్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నీకు సహాయం చేయటానికి యేసయ్య నీతో ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ ధనవంతుడి తరపున మాట్లాడుతున్నా, పేదవాడి తరపున మాట్లాడుతున్నాడు యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో. అది ఈ దినం నేను మీతో చెప్పాలనుకుంది. అలాగని చనిపోయిన తర్వాత లేపబడతారని కొంతమంది అంటారు. చూడండి, నో, చనిపోయిన తర్వాత ఎవరు లేపబడరండి, అంటే లేచి వస్తారు అని కొంతమంది చెబుతూ ఉంటారు. బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే, చనిపోయిన తర్వాత అంటే అగాధం ఉంటుంది. అక్కడ వాళ్ళు ఇక్కడ రాలేరు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. యేసు ప్రభు తిరిగి వచ్చే వారికి, రెండో రాకడ వారికి, అప్పుడు యేసు ప్రభు చనిపోయిన వారిని తిరిగి లేపుతాడు. సజీవులుగా ఉన్నవారు మహిమ శరీరాలతో లేపబడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మధ్యాకాశంలో మేఘాల మీద వారు యేసు ప్రభు దగ్గరికి వెళ్తారు. దేవుని వాక్యం నేను చదువుకున్నాం మనం. దశలోనికి రాసిన పత్రిక 4:12 దగ్గర నుండి. Yesterday we gone through 1 Thessalonians chapter 4 verse 12 through some verses. అప్పుడు ఆయన వారి మీద 22 వచనం, 7వ అధ్యాయం, లూక్ చాప్టర్ 7 verse 22. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని, విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తూ ఉన్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుతున్నారు, చెవిటివారు వింటూ ఉన్నారు. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చెను. And he answered them, go and tell John what you have seen and heard. The blind receive their sight, the lame walk, lepers
are cleansed. Amen. Praise the Lord. Sorry. And the deaf hear, the dead are raised up, the poor have good news preached to them. Praise the Lord. This is Jesus. Jesus can do anything for you, my friend. యేసు ప్రభు ఇలాంటి వ్యక్తుల కోసం సహాయం చేయడానికి ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. పిల్లారా, నువ్వు అంతా కోల్పోయిన వాడికి ఉండవు, సర్వం కోల్పోయిన వాడికి ఉండవా? లేదా కొద్ది కోల్పోయావా? దాని నుండి బయటపడలేకపోతున్నావా? నీ నష్టము నుండి, నీ బాధ నుండి, నీ దుఃఖము నుండి, నీ వ్యాకులము నుండి బయటపడలేకపోతున్నావా? నీ కన్నీళ్లు తుడిచేవాళ్ళు ఎవరు లేరా? నీ వేదన, నీ రోదన వినే నాదుడే లేదా? ఈ రాత్రి కాలంలో ప్రభు నీ తరపున మాట్లాడుతున్నాడు. అక్కడ ధనవంతుడి తరపున కాదు మాట్లాడింది, సుఖపడే ధనవంతుడి తరపున కాదు, భోగాల్లో ఉన్న ధనవంతుని తరపున కాదు, ఎవరిని పట్టించుకోకుండా తనకిష్టం వచ్చినట్లు జీవిస్తున్న ధనవంతుని కాదు. పిల్లారా, పేదల్ని కనికరిస్తున్నాడు యేసు ప్రభు వారు. 14వ అధ్యాయం 12 వచ్చిన చెబుతా ఉంది. లూక్ చాప్టర్ 14:12. ఇక్కడ నుండి మరి చదువుకుంటూ వెళ్తే అనేకమైనటువంటి వాక్యాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, మరియు ఆయన తను పిలిచిన వారితో ఇట్లనను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను, నీ సహోదరులైనను, నీ బంధువులనైనను, ధనవంతులకు నీ పొరుగు వారినైనను. చూసారా, విందు చేస్తా ఉన్నప్పుడు స్నేహితులు కానీ, సహోదరులు కానీ, బంధువులు కానీ, ధనవంతులైన నీ పొరుగు వారినైనను పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. ప్రత్యుపకారం కలిగింది నిన్ను మళ్ళా పిలిస్తే. ఇప్పుడు చూడండి, కొంతమంది పాస్టర్లు విశ్వాసులకు విశ్వాసులు పాస్టర్లు విశ్వాసుల్ని, సేవకులు వీళ్ళే సంతోషంగా ఉంటారు. కాదు పిల్లారు, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. He said also to the man who had invited him, when you give a dinner or a banquet, do not invite your friends or your brothers or your relatives or rich neighbors, lest they also invite you in return and you be repaid. అలాంటి వారికి నువ్వు చేస్తే లాభం ఉండదు. యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతుంది ఏంటో తెలుసా? చేసుకోలేని వాళ్ళు, కష్టంలో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, నిందల్లో ఉన్నవారు, అవమానాలు ఉన్నవారు, వ్యాధుల్లో, రోదంలో, రోగాలలో ఎంతగానో భయంకరమైన పరిస్థితులను అనుభవిస్తున్న ప్రతి ఒక్కరితో నీ ప్రేమను పంచుకోవాలి అంటున్నాడు. అలాగే చేసాడు యేసు ప్రభు వారు. అలా ఉండమని చెబుతా ఉన్నాడు. ఇది యేసు ప్రభు బోధ. పేదోళ్ళు దోచుకోవటం, పేదోళ్ళని కానుకలు తీసుకురమ్మని ఇంకా ప్రేరేపిస్తున్నారు కొంతమంది. పాపం వాళ్ళు కష్టపడితేనంట, వాళ్ళు గంజి నీళ్ళు పోసుకొని తాగితేనంట, ఈడంట పంచి పరమాణాలు తింటాడంట ఈ ధనవంతుడు. ఆ ధనవంతులు నరకంలో ఉంటారు. జాగ్రత్త. నీ డబ్బుని పంచాలి, నీ ఆహారాన్ని పంచాలి, నీ ఆశీర్వాదాలు పంచాలి. పేదలతో సేవ చేయటానికి, కష్టపడటానికి, సువార్త ప్రకటించడానికి, రోగులను బాగు చేయటానికి, దయ్యాలు వెళ్ళగొట్టడానికి, గుడ్డివారిని సైట్ ఇవ్వటానికి, చెవిటివారు మోగవారికి నోటిని వినికిడిని ఇవ్వటానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ ధనాన్ని వాడండి, ప్రార్థన చేయండి, దాంతోపాటు ధనాన్ని కూడా వాడండి. ఒకవేళ నీ వాళ్ళ కాకపోతే, నీ ప్రార్థన పని చేయకపోతే వాళ్ళకి ధనమిచ్చి వాళ్ళ కంటి చూపునివ్వు, ధనమిచ్చి చెవిటి వారిని బాగు చేయి, ధనమిచ్చి వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వు. ప్రైజ్ ద లార్డ్. ధనం ఉంది కదా నీ దగ్గర, ధనం ఉంది కదా. రోగగ్రస్తులు ఉంటే హాస్పిటల్ ఫీజులు కట్టు, బిల్లులు కట్టు. ఎస్, నేను కట్టాను, నేను చెబుతున్నా, నేను కట్టాను, కట్టగలిగినంత నా సామర్థ్యత ప్రకారం. ప్రైజ్ ద లార్డ్. నేను చేసినే చెబుతున్నాను. ఐ హ్యావ్ డన్ అండ్ డూయింగ్, హ్యావ్ బీన్ డూయింగ్. చేస్తూనే ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. చేస్తూనే ఉన్నాను. పేదోళ్ళు దోచుకోవటం కాదండి. పేదోళ్ళ దగ్గర దోచుకుంటే ఏమొస్తుంది? వాళ్ళ కష్టాన్ని దోచుకొని, వాళ్ళ ఆహారాన్ని దోచుకొని, వాళ్ళ వస్త్రాలు దోచుకొని, వాళ్ళ డబ్బులు దోచుకొని
లాభం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. అవును, వాళ్ళు ఇస్తే దేవుడు దీవిస్తాడు, వాళ్ళు దేవుడు ఇస్తూ అది వాళ్ళలో కలగాలి, వాళ్ళు రావాలి, వాళ్ళు దీవించబడాలి, వాళ్ళు ఆశీర్వదించబడాలి. అప్పుడు దేవునికి ఇస్తే వాళ్ళు ఇస్తా ఉండంటే ఇష్టంగా సంతోషమే, దేవుని స్తోత్రం. అయితే ఈ వాక్యం చెబుతుంది ఏంటంటే దేవుని బిడ్డలే కాకుండా ఇతరులు కూడా ఆకలి కొనిన వానికి అన్నం పెట్టమంది. కులం మతం కాదు అక్కడ. ఆకలి కొనిన వానికి అన్నం పెట్టు, వస్త్రాలు ఈ మంచి నీళ్ళు ఇవ్వు, రోగగ్రస్తుడిని పరామర్శించు, ఒకవేళ నువ్వు స్వస్థపరచలేకపోతే డబ్బునిచ్చి స్వస్థపరచు, అట్లా కూడా పర్లేదు. హాస్పిటల్ బిల్లులు కట్టు, దేవుని స్తోత్ర, హల్లెలూయా. అది కూడా స్వస్థతనిచ్చినట్టే కదా, తప్పే ఉంది. అన్నిలు తెలుస్తుంది, ఇది మనకు తెలియట్లా. మనమేమనుకుంటున్నాం, నేను బాగు చేస్తాను, నేను స్వస్థపరుస్తాను రా, నువ్వు బాగుపడితే బాగుపడి, లేకపోతే లేదు, బాగుపడిపోతే నీవు అవిశ్వాసివి, నీకు విశ్వాసం లేదని అంటారు. అయితే నీ విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డి వాళ్లను పిలువుము. చూసావా, విందు చేసేటప్పుడు కూడా పేదవాళ్ళని పిలవాలంట, బేదలను పిలవాలంట, అంగహీనులు పిలవాలంట, కుంటి వాళ్ళు పిలవాలంట, గుడ్డి వాళ్ళు పిలవాలంట. నీకు ప్రత్యుపకారం చేయటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు అవుతావు. దేవుని స్తోత్రం. ఎవరు ధన్యులండి? పేదవాళ్ళని చూసుకునేవాళ్ళు, కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, చెవిటి వాళ్ళని, మోగవాళ్ళని, ఇంకా అంగహీనుల్ని, దరిద్రుల్ని, తినడానికి గతి లేని వాళ్ళని ఎవడైతే పోషిస్తాడో, సహాయం చేస్తాడో వాడు ధన్యుడు, అతడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు కలిగిన దాంట్లో చేయి. ధనవంతుడు అవ్వడానికి ఇష్టపడొద్దు, ధనాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడొద్దు. ఎక్కువగా ఇష్టపడుతున్నారు పిల్లరా ఈ దినాల్లో. చాలా మంది అలాగే ఇష్టపడుతూ ఉన్నారు. ఇంకో వాక్యాన్ని మీరు చదివించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చాలా అద్భుతమైనటువంటి మాటలు పిల్లారా. ఈ దినాల్లో చాలా మంది వాళ్ళే ధనవంతులు ఉండాలి, వాళ్ళే బాగుండాలనుకుంటున్నారు, సహాయం చేయడానికి ఇష్టపడట్లేదు. ఒకవేళ నీ దగ్గర లేని పక్షంలో సహాయం చేయగలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడి నువ్వు సహాయం చేయించవచ్చు. నేను అలా చేస్తాను కొన్నిసార్లు, తెలుసా, కొన్నిసార్లు అన్నిసార్లు అలాగే సహాయం చేయగలిగిన వాళ్ళు ప్రేరేపించి వాళ్ళు ఇష్టంగా వాళ్ళు ఇస్తే తీసుకెళ్లి పేదవాళ్ళకి ఇవ్వటము, రోగగ్రస్తులకి ఇవ్వటం, కష్టంలో ఉన్న వాళ్ళకి ఇవ్వటం, ఇది కూడా సేవే పిల్లరా, ఇది కూడా సేవే. ఓకే, దేవుని వాక్యం ఇంకా ఏమని చెబుతా ఉందంటే చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉండేయండి దేవుని వాక్యంలో. దేవుని వాక్యం చాలా అద్భుతమైన మాటలు ఉండి. ఈ లోకాసు వార్తలోనే 18వ అధ్యాయం 19 వచ్చి చదువుకుందాం. అందుకు యేసు, నేను సత్పురుషుడిని ఎలా చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. లూక్ చాప్టర్ 18 వర్స్ 18 through 18 నుండి కూడా చదువుకుందాము. చదవండి మీరు, నేను 19 వచ్చి చదువుతాను. సరే చదువుతాం. ఒక అధికారి ఆయనను చూసి, సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడకు నేనేమి చేయవలని ఆయనను అడిగాను. అండ్ రూలర్ ఆస్క్డ్ హిమ్, గుడ్ టీచర్, వాట్ మస్ట్ ఐ డూ టు ఇన్హెరిట్ ఇటర్నల్ లైఫ్. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. And Jesus said to him, why do you call me good? No one is good except God alone. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిని తండ్రిని సన్మానించుము, ఆజ్ఞలు నీ వెరుగుదువు కదా అని అతనితో చెప్పెను. You know the commandments: do not commit adultery, do not murder, do not steal, do not bear false witness, honor your father and mother. అందుకు అతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుతూనే ఉన్నానని చెప్పాను. And he said, all these I have kept from my youth. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకి ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. చూసారు ఇక్కడ యవనస్తుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధంగా ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను, నీతిగా ఉన్నాను, ధర్మంగా ఉన్నాను, న్యాయంగా ఉన్నాను అని అంటున్నాడు యవనస్తుడు. ఆ యవనస్తుడితో ప్రభు ఏమంటున్నాడంటే, నీ కలిగినది కొదవగా ఒకటి ఉన్నది, అదేంటంటే నీ కలిగినవన్నీ అమ్మేసి పేదలకి. అంటే పేదల పట్ల దేవుడు ఎంత
కనికరం చూపుతున్నాడో మీకు అర్థమవుతుందా? పేదలను కనికరిస్తున్నావా? యేసుప్రభు బోధ వింటున్నావా? యేసుప్రభుని వెంబడిస్తున్నావా? యేసుప్రభు చెప్పింది చేస్తున్నావా? చాలామంది మేము యేసుప్రభు చెప్పింది చేస్తున్నామండి, మేము సువార్త ప్రకటిస్తున్నామండి అంటారు సువార్థికులు. నో, యు ఆర్ నాట్ ప్రీచింగ్ ద గాస్పల్, యు జస్ట్ స్పీకింగ్ బట్ యు ఆర్ నాట్ డూయింగ్. గాస్పల్ సువార్త ప్రకటించడం అంటే చెప్పింది చేయటం కూడా, చెప్పటము చేయటము. ప్రైజ్ ద లార్డ్. చెప్పింది చేయటము, మనం చెప్పాలి, మనం చెయ్యాలి. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు యవనస్తుతో ఏమంటున్నాడంటే, when Jesus heard this, he said to him, one thing you still lack. Sell all that you have and distribute to the poor. Praise the Lord. Distribute to the poor and you will have treasure in heaven. And come follow me. మన తెలుగులో ఏముందంటే, నువ్వు ధన్యుడివి, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు ధన్యుడవుతాడు? ఎప్పుడు పరలోకములో ధనం కలిగిద్ది? మనం ఎప్పుడైతే సహాయం చేస్తామో, మనకు కలిగిన దాన్ని ఇస్తామో, కష్టంలో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నటువంటి వారికి హెల్ప్ చేయగలుగుతాము, చేస్తాము. నువ్వు చేయలేవు, నీ దగ్గర లేదు. చేయగలిగిన వాళ్ళని నువ్వు ప్రార్థన చేయి. ప్రభు, చేయగలిగిన వాళ్ళని నేను ప్రేరేపించి, ప్రోత్సహించి, వారితో చేయించేటట్లుగా నన్ను సహాయం చేయడం ప్రార్థన చేయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చేసేది అదే. చేయగలిగిన వాళ్ళని నేను ఫ్రెండ్స్గా, నా ఫ్రెండ్స్ని చేయగలిగిన వాళ్ళని నేను ప్రోత్సహిస్తాను. ప్రైజ్ ది లార్డ్. నీ దగ్గర లేదు, అది కూడా నేను చేయలేనంటే నువ్వు అసమర్థుడుగా ఉంటున్నావు. ప్రార్థన లేదు నీలో, దేవుని ఆత్మ లేదు, దేవుని వాక్యం లేదు, దేవుని సన్నిధి లేదు. దేవుని వాక్యం ఉంటే, ప్రార్థనా జీవితం ఉంటే, దేవునికి ఇష్టంగా ఉంటే తప్పక దేవుడు నీకు మంచి స్నేహితులను ఇస్తాడు. హల్లెలూయా. బట్టి సువార్త ప్రకటించడమే అనుకుంటున్నావా సేవకుడు బాధ్యత? కాదు. యేసు ప్రభు సువార్త ప్రకటించాడు, పేదల్ని బాగు చేశాడు, పేదలకు సహాయం చేశాడు. పేదలకు ఇవ్వటానికి ధనం కొంచెం పక్కన పెట్టేవాళ్ళంట. పేదలకు ఇవ్వటానికి ధనం అనేక సార్లు మనం విన్నాం వాక్యంలో. ఆయన స్వస్థపరచడే కాదు, బాగు చేయటమే కాదు, పేదలకు కూడా ధనాన్ని ఇచ్చేవాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. సో పిల్లారా, యవ్వనస్తుడిలో ఉన్న కొదవ ఏంటంటే, ఇతరులో ఉన్న లోపం ఏంటంటే పిసనారితనం. తన ధనాన్ని, అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాట విని మిక్కిలి వ్యసన పడగా, బట్ వెన్ హీ హర్డ్ దీస్ థింగ్స్ హీ బికేమ్ వెరీ సాడ్, ఫర్ హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ రిచ్. వావ్, ఎక్స్ట్రీమ్లీ రిచ్. యేసు అతని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. జీసస్ సీయింగ్ దట్ he had become sad said, how difficult it is for those who have wealth అంటే రిచ్ పీపుల్, to enter the kingdom of God. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా, ఆయన మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. ఇంకా కింద వాక్యాల్లో మనం చదువుకున్నట్లయితే చాలా వాక్యాలు ఏమి చెబుతాయి, చాలా విషయాలు చెబుతాయి. రేపు చదువుకున్నాక నేను ముందుకు చదువుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఎదుట ధనవంతులుగా ఉండాలి పిల్లరా, మనుషుల ఎదుట కాదు. ఒకవేళ నీకు ఈ లోక సంబంధమైన ధనం ఉండొచ్చాము, కానీ దేవుని ఎదుట ధనవంతుడిగా ఉన్నావా? ఒకవేళ నీ దగ్గర లేకపోవచ్చాము, నా దగ్గర ఉండి ఇస్తున్నాను అనుకుంటున్నారా? లేదు. ఒకసారి మేము తినడానికి కూడా కష్టంగా ఉంటుంది, ఒకసారి మాకు కూడా మా బట్టలు కూడా కొనుక్కోలేము మేము, కానీ మేము ఇస్తాం. ఎట్లా తెలుసా? దేవుడు ఇంకొకరిని ప్రేరేపించేటట్లుగా మేము ప్రార్థన చేస్తాం. దేవుడు వాళ్ళ ద్వారా వాళ్ళకి సహాయం చేసేటట్లుగా మేము సహాయపడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో పిల్లరా, నీ లోపల ఏదో ఒక దేవుని యొక్క రాజ్యం కొరకు పనిచేయటానికి ఏదో ఒక కృపను పొందుకోవాలి నువ్వు. హల్లెలూయా. సహాయం చేయాలి, ఆదరించాలి, హెల్ప్ చేయాలి. దేవుని వాక్యం అదే చెబుతా ఉంది. ధనం ఉండవాడు దేవునికి ఇవ్వాలి, దేవుని మహిమ కొరకు ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలంటే దేవుని మహిమ కొరకు పేదలకు ఇవ్వాలి.
దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని తీసుకెళ్ళి పేదలకు ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. కలిగి ఉన్న నీకు కలిగి ఉన్న దాంట్లో లేని వాళ్ళకి పెట్టు, అవసరత ఉన్న వారికి పెట్టు, అక్రత ఉన్న వారికి పెట్టు. గివ్ అవే టు ద నీడీ పర్సన్స్, పూర్ పర్సన్స్, స్లమ్ ఏరియాస్ పీపుల్. ఈ కలిగి ఉన్న దాంట్లో ఏదో ఈమని నేను చెప్పట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాటి ప్రభువుని ఆరాధించుదాం. ఇంకా చాలా విషయాలు దేవుడు మీతో మాట్లాడాడు అని నేను నమ్ముతున్నా. నాకు తెలుసు దేవుడు మీతో మాట్లాడాడు. దేవుడు మీకు కలిగి ఉన్న దానిని ఇవ్వమని చెబుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. లేదా మీ స్నేహితుల ద్వారా ప్రోత్సహించబడి, కొంతమందిని నేను చూస్తూ ఉంటా యూట్యూబ్లో, వాళ్ళు ధనవంతులు కాదు, కానీ వారు చేస్తున్న పనిని గుర్తించి ఎంతోమంది వారికి ఇస్తూ ఉంటుంటే వారు తీసుకెళ్ళి ఎన్నో ప్రాంతాల్లో హెల్ప్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి నేను కూడా సహాయం చేస్తాను. అట్లా పనిచేసే వాళ్ళకి ఏదో కొద్దిగా ఒక 500, 1000 రూపాయలు, ఎక్కువ కాకపోయినా. కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఇవ్వలేరండి. ఒక్కళ్ళే ఇవ్వలేరు. నువ్వు పని చేస్తూ ఉంటే, నువ్వు కష్టపడతా ఉంటే, నువ్వు జాలి చూపుతూ ఉంటే, నువ్వు పేదవాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే నీకు సహకరించే వాళ్ళని దేవుడు లేవనెత్తుతాడు. దేవుడు లేవనెత్తుతాడు తప్పకుండా. ఐ నో దాట్. దేవుడు లేవనెత్తుతాడు. నువ్వు కష్టపడకుండా, పని చేయకుండా ఓరికి పైసలు అడిగితే ఎక్కడిస్తాడు? ఎవరు? కొంతమంది ఓరికి అడుక్కుంటూ ఉంటారు మనుషుల్ని. కాదు, దేవుడిని అడగండి. దేవుడిని అడగండి. మీరు హెల్ప్ చేయండి ముందు. అది నేను చెబుతుంది. మీరు హెల్ప్ చేయండి, మీరు సహాయం చేయండి. దేవుడు మీకు సహాయం చేసేవాళ్ళు లేవనెత్తుతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు పేదలను కనికరించే వారి తరపున ఉన్నాడు అని నేను చెబుతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. వాక్యానుసారంగా పాటలు పాడి ప్రభువుని ఆరాధించుతాం. పాట పాడి ప్రభువుని ఆరాధించుతాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Glory to God. Hallelujah. Glory to Oh
నీవే ప్రభువా అనుదినం స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కూడా నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. అవును ప్రభా, మేము చేయగలిగిన సహాయం చేయనట్లుగా ఈ భూమి మీద తండ్రి అనేకులకి ప్రభా సువార్తతో పాటు ప్రభా సహాయం కూడా చేయటానికి తండ్రి మమ్మల్ని దీవించండి నాయన, దీవించండి. వాక్యం ప్రతి ఒక్కరిని దీవించండి, వారి కుటుంబాలు దీవించండి, వారి జీవితాలు దీవించండి ప్రభా. తండ్రి ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడానికి, దప్పిగొన్న వారికి దాహం ఇవ్వటానికి, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వటానికి, దేవా రోగగ్రస్తులుగా ఉన్న వారిని పరామర్శించి ప్రార్థించి ప్రోత్సహించి బలపరచడానికి, అవసరమైతే హాస్పిటల్ ఫీజులు కట్టడానికి, చెరలో ఉన్న వారిని, బంధకాల్లో ఉన్న వారిని, నిందల్లో అవమానాల్లో ఉన్న వారిని తండ్రి ఆదరించగలిగిన గొప్ప హృదయం నీ బిడ్డలు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. నీ యొద్ద నుండి ప్రభువా, మనుషుల దగ్గర నుండి కాదు నాయన, నీ దగ్గర నుండి పొందుకున్నట్లుగా సహాయం చేయండి. దీవించండి, కృప చూపండి. ఈ సమయం దినం కొరకు వందనాలు ఆచరిస్తూ మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు సన్నిధి సహవాసం, కాపుదల భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ద లవ్ ఆఫ్ గాడ్, grace of our Lord Jesus Christ and fellowship of the Holy Spirit be with us and with all the saints until the second coming of our Lord Jesus Christ. In Jesus' name. Praise the Lord. Praise the Lord. అందరూ ప్రభుపేట వృద్ధిపరకు వందనాలు. రేపటి దినం రాత్రి 8 గంటలకు తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మనందరికీ సకల పరిశుద్ధులు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. See you tomorrow by 8 p.m. Indian time. Until then, God's grace and peace be with you all in Jesus' name. Have a good night and good day. Praise the Lord. Praise the Lord.